తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం కొర్లగుంటలో కోరిన కోరికలు తీర్చే శ్రీ ఉప్పలపాటి గంగమ్మ తల్లి జాతర అత్యంత వైభవంగా కార్యనిర్వాహకులు నిర్వహిస్తున్నారు. ఉప్పలపాటి గంగమ్మ జాతర గత కొన్ని సంవత్సరాలుగా అనివార్య కారణాల వలన చేయడం లేదు. గ్రామస్తులంతా కలిసి సుమారు 15-16 సంవత్సరాల తర్వాత ఉప్పలపాటి గంగమ్మ తల్లి జాతరను చేసుకుంటున్నారు. ఈ జాతర కొర్లగుంట సంజీవపురం, బలిజపల్లి గ్రామాల ప్రజలు జాతరలో మహిళలు అమ్మవారికి పొంగుపాలు పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించి అనంతరం కోళ్లు, పొట్టేళ్లు, మొక్కుబడులు తీర్చుకుంటారు. అమ్మవారిని దర్శించుకోవడంకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో అలంకరించారు. గంగమ్మ జాతరను 3 గ్రామాల ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఉప్పలపాటి గంగమ్మ తల్లి జాతర విషయాలను ఏలిశెట్టి నరసింహులు వివరించారు. అమ్మవారు ఉప్పలపాటి గంగాలమ్మ తల్లివారు ఈ సంజీవపురం, ముక్కవారపల్లి, బలిజపల్లి అనే ఈ 3 గ్రామాలకు ప్రసిద్ధిగాంచినామా. అట్లే నలుమూలల పల్లెల్లో కూడా మంచి ప్రసిద్ధిగాంచినాను. నలుమూలల నిన్న బేస్తవారం రోజు ఉదయం ఉగాది రోజున పొంగుబాళ్లతో మొదలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ కానుకలన్నీ సమర్పించుకొని వాళ్ళు యాత్ర పూర్తవుతానే ఈవినింగ్ తర్వాత సంజీవపురం అనే గ్రామానికి ఉత్సవ విగ్రహం సంజీవపురం గ్రామంలో ఉంటుంది. ఆ సంజీవపురం గ్రామంలో ఉండే ఉత్సవ విగ్రహాన్ని అమ్మవారిని అందరినీ అక్కడే రెడీ అలంకరించి ఆ తర్వాత సంజీవపురం గ్రామం అంతా ఉత్సవం చేసి ఆ నుంచి నేరుగా ముక్కవారపల్లి గ్రామానికి చేరి ఆ ముక్కవారపల్లి గ్రామం ఊరేగించిన తర్వాత శుక్రవారం రోజు ఉదయం బల్లిపల్లి గ్రామానికి చేరుతుంది. బల్లిపల్లి గ్రామంలో కూడా తదుపరి కార్యక్రమాలన్నీ అమ్మవారికి పూర్తయిన తర్వాత ఆమెను ఊరేగింపుగా మళ్ళా అమ్మవారి గుడికి తీసుకొస్తారు. అమ్మవారి గుడికి తీసుకొస్తానే ఆమెకు సంబంధించిన కైంకర్యాలన్నీ పూర్తవుతానే ఆడికి అమ్మవారి ఉత్సవం ఆడికి పూర్తిగా ముగుస్తుంది. ఈ సంజీవపురం, ముక్కవారపల్లె, బల్లిపల్లి గ్రామాల 3 గ్రామాల ప్రజలు ఆ రోజు పొంగువాలు పెట్టుకొని అమ్మవారికి ఈ ఆటలు అన్ని సమర్పించుకొని ముక్కులు తెచ్చుకుంటారు. గత 2009 సంవత్సరంలో జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల గ్రామాలలో తేడాలు ఉండడం వల్ల ఆపినారు. తర్వాత అందరూ ఒకటే ఈ 3 గ్రామాల ప్రజలు మాట్లాడుకొని చాలా రోజులైందనే ఉద్దేశంతో ఒక 16 నుంచి 17 సంవత్సరాల తర్వాత మళ్ళా మొదలై ఈరోజు ఏ ఆటంకాలు లేకుండా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.